హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈజీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. అచ్చం రెస్టారెంట్ స్టైల్ టేస్టే వస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం అన్నాన్ని ఉడకబెట్టుకోండి. క్యారెట్, బీన్స్, టమాటో, క్యాబేజ్, ఉల్లిపాయ అన్నీ చిన్న చిన్న ముక్కల కింద కోసి పెట్టుకోండి. దాని తర్వాత ఒక బౌల్ తీసుకొని చిటికెడు ఉప్పు, చిటికెడు కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇక్కడ మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను 3 ఎగ్స్ అనేవి తీసుకుంటున్నాను. 3 ఎగ్స్ని కూడా బ్రేక్ చేసి వేసుకోండి. బ్రేక్ చేసి వేసుకున్న తర్వాత బాగా బీట్ చేసుకోండి. ఇక్కడ మీకు కావాలితే ఇంకా ఎక్కువ ఎగ్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎగ్స్ని బాగా మిక్స్ చేసుకోండి. ఒక 2 మినిట్స్ వరకు బాగా బీట్ చేసుకోండి. మొత్తం ఎగ్ అంతా కలిసేంత వరకు బాగా కలుపుకోండి. దాని తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న రైస్ని ఒక బౌల్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఎగ్ని వేడెక్కిన నూనెలో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ వరకు అలా ఉంచండి. వచ్చిన తర్వాత ఆమ్లెట్ కింద ఫామ్ అయినప్పుడు దాన్ని టర్న్ చేసుకొని చిన్న చిన్న ముక్కల కింద బ్రేక్ చేసుకోండి. మరీ చిన్న ముక్కల కింద బ్రేక్ చేసుకోకండి. మనకి ఫ్రైడ్ రైస్లోకి ముక్కలు అనేవి పెద్దగానే ఉండాలి. ఇలా ఎగ్నంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న ఎగ్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకండి, టేస్ట్ అనేది మారిపోతుంది. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మళ్ళీ 1 టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోండి. పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత క్యారెట్ కూడా యాడ్ చేసుకోండి. క్యారెట్ యాడ్ చేసుకున్న తర్వాత బీన్స్ని కూడా యాడ్ చేసుకోండి. టమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి. క్యాబేజ్ కూడా యాడ్ చేసుకోండి. సన్నంగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయలని కూడా యాడ్ చేసుకోండి. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఈ మరీ బాగా వేగిపోతే మనకి టేస్ట్ అనేది బాగోదు. ఇక్కడ చూపిస్తున్న విధానంగా లైట్గా వేగితే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా చల్లారి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం వెజిటేబుల్స్ అన్నీ కలిసేలాగా బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఒక 2 మినిట్స్ వరకు రైస్, వెజిటేబుల్స్ అన్నీ కలిసే వరకు బాగా కలుపుకోండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోండి. మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి రైస్ అనేది మాడిపోతుంది. అలా ఒక 2 to 3 మినిట్స్ వరకు బాగా కలుపుకోండి. ఇప్పుడు కొంచెం వేగిన రైస్లోని 1 టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇక్కడైతే నేను 1 టీ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను, మీకు తగినంత యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం టేస్టింగ్ సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇది మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, ఆప్షనల్. 1 స్పూన్ సోయా సాస్ని కూడా యాడ్ చేసుకోండి. 1 స్పూన్ వెనిగర్ని కూడా యాడ్ చేసుకోండి. ఇవి యాడ్ చేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. దాని తర్వాత మీ దగ్గర చిల్లీ సాస్ ఉంటే వేసుకోండి. ఇక్కడ నా దగ్గర అయితే లేదు. మీరుంటే 1 స్పూన్ని యాడ్ చేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా అన్నీ కలిసేలాగా కలుపుకోండి. మనం రైస్ని అనేది బాగా ముద్దగా ఉడకబెట్టుకోకండి. మనకి ఫ్రైడ్ రైస్కి బాగోదు. కొంచెం పొడి పొడిలాడుతున్నట్టే ఉండాలి. ఇలాగా ఒక 2-3 మినిట్స్ వరకు బాగా కలుపుకోండి. ఈ బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ని యాడ్ చేసుకోండి. ఎగ్ పీసెస్ని యాడ్ చేసుకున్న తర్వాత అంతా కలిసేలాగా ఒక 2 మినిట్స్ వరకు మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఒక 1 మినిట్ వరకు బాగా కలుపుకోండి. అంతేనండి,
చాలా ఈజీగా మనకి రెస్టారెంట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయింది. దాని తర్వాత సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి. చాలా ఈజీగా చాలా సింపుల్ ప్రాసెస్లో రెస్టారెంట్ స్టైల్లో మనం ఫ్రైడ్ రైస్ అనేది తయారు చేసుకున్నాం. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా వస్తుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.